చచ్చిపోయి ఉంటాడా ఏమోరా తెలీదు. అరే కదులుతున్నట్టున్నాడ్రా, బతికే ఉన్నాడా? అవునరా బతికే ఉన్నాడ్రా. ఏమైంది హరి? ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది యశోద, వెళ్ళి చూద్దాం పద. ఈ రోజు నేను నీ మెడలో తాళి కడతా. అర్జున్ హరి, అర్జున్ హరి, ఒక నిమిషం ఇట్రా. అర్జున్ ఏంటిక్కడ? ఇంతకు ముందే కదా నన్ను పట్టించడానికి చూశాడు. ఈలోపు అర్జున్ ఈ పొజిషన్ లో ఉన్నాడేంటి? అర్జున్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉండుంటుంది? ఖచ్చితంగా ఊర్మిళ అయితే చంపదు హరి. ఎందుకంటే ఊర్మిళకి వీడితో చాలా అవసరం. వీడితో చాలా సాఫ్ట్ గా మాట్లాడింది. ఊర్మిళ కాకుండా ఇంకెవరు ఈ పని చేసి ఉంటారు? యశోద, అర్జున్ మనం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అవును యశోద, అర్జున్ బ్రతకడం ఇప్పుడు మనకి చాలా అవసరం. అతన్ని బ్రతికించుకొని అతన్ని అప్రూవల్గా మారేలా చేద్దాం. కోర్టులో సాక్ష్యాలు చెప్పడానికి ఈ అర్జున్ ఉపయోగపడతాడు. అయినా అర్జున్ మనకి అనుకూలంగా సాక్ష్యాలు చెప్తాడనే నమ్మకం నాకు లేదు. చెప్తాడు యశోద. ఒకవేళ వాడు కోర్టు దాకా రాకపోయినా ఈలోపే వాడి దగ్గర నుండి మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా లాగేద్దాం. ముందు వాడిని బ్రతికించుకుందాం. హలో అంబులెన్స్. ఏంట్రా అలా ఉన్నారు? ఆ యశోద దొరికిందా? దాన్ని చంపేశారా? రే యాసిడ్, సుబ్బరాజుగాడు తలదించుకున్నాడేంటి? ఏం జరిగింది? మేడం కొంచెం ఉంటే నేను సుబ్బరాజు ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాళ్ళం. ఆ భగవంతుడి వల్ల బతికిపోయాం. ఏం మాట్లాడుతున్నావురా? అవును మేడం, ఆ యశోద అర్జున్ని షూట్ చేసింది. యశోద అర్జున్ని షూట్ చేయడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? అవును మేడం, యశోదను చూడగానే ఆ యశోదని బెదిరించడానికి యశోదకి రివాల్వర్ చూపించాడు. రివాల్వర్ యశోదకి పాయింట్ బ్లాక్లో పెట్టి అర్జున్ యశోదతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా యశోద శివంగిలా అర్జున్ మీద దూకి రివాల్వర్ లాక్కుని అర్జున్ని షూట్ చేసింది మేడం. మమ్మల్ని కూడా షూట్ చేయబోతుంటే తప్పించుకున్నాం. ఎలాగైనా చంపేద్దామని భయంగా వెనకాలే వెళ్ళాం. కొంచెం దూరం వెళ్ళాక యశోద తప్పించుకుంది మేడం. ఎక్కడా కనపడలేదు.
తిరిగి అర్జున్ దగ్గరికి వెళ్ళేసరికి జనాలందరూ గుమ్ముగూడారు. ఇప్పుడు మేము వెళ్తే అనవసరంగా ఇరుక్కుంటామని వాడిని అక్కడే వదిలేసి వచ్చాం మేడం. ముగ్గురు దున్నపోతుల్లా ఉన్నారు కదరా. ఒక్క ఆడదాన్ని పట్టుకోలేక ప్రాణాలతో పారిపోయి వచ్చామని చెప్పడానికి సిగ్గులేదా? ఏరా సుబ్బరాజ్, కొత్తగా ఏంట్రా తలదించుకున్నావు? ఇన్ని రోజులుగా నా ముందు పని చేస్తున్నా ఏ రోజు నా ముందు ఇలా తలదించుకొని నిలబడలేదురా. ఏవైంది నీలో అత్తేగింపు? ఎక్కడికి పోయింది ఆ గుండె ధైర్యం? యశోదని ఎందుకురా చంపలేకపోతున్నావు? అసలు మేడం, నీరజా మేడం ఉన్నారా? నువ్వెవరు? మెడిసిన్ ఇవ్వడానికి వచ్చాను మేడం. ఏం మెడిసిన్? ఏవో చిన్నపిల్లల మెడిసిన్ మేడం. చిన్నపిల్లల? అవును మేడం. నీకు ఈ మందులు తీసుకురమ్మని ఎవరు చెప్పారు? జయ మేడం చెప్పారు మేడం. ఏంటి మమ్మీ, జయ కొత్తగా మేడం అయిపోయిందా అందరికీ? అయినా జయని టాబ్లెట్స్ తీసుకొని రమ్మంటే ఎవరితోనే పంపించిందేంటి? అంత ముఖ్యమైన పని తనకేముంటుంది? సరే ఇటివో, మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం. మమ్మీ, ఏదైనా ముఖ్యమైన విషయమా? అందరూ అంత టెన్షన్గా కనపడుతున్నారు. అలాంటిదేం లేదులేమ్మా, మామూలుగానే మాట్లాడుకుంటున్నాం. సరే మమ్మీ. రే సుబ్బరాజ్, నేను ఇప్పటి వరకు భయపడ్డం ఎప్పుడైనా చూసావా? మీరు భయపడ్డం ఏంటి మేడం? ఆ భయానికే మీ పేరు చెప్తే భయం పుడుతుంది. కానీ నాకు ఆ యశోద గురించి తలుచుకుంటుంటేనే భయం వేస్తోందిరా. నేను అనవసరంగా దాని గురించి స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదురా. వెంటనే దాన్ని చంపేయరా. ఇప్పుడు నేను ఊర్మిళ మేడంకి ధైర్యం చెప్పకపోతే ఇంకా వేరే మనుషుల్ని కూడా యశోదని చెప్పడానికి పురమాయిస్తుంది. మేడం, మీరు రిలాక్స్గా ఉండండి. వీలైనంత త్వరగా ఆ యశోద చావు వార్త మీ చెవిని వేస్తాను. రే యాసిడ్, పదరా వెళ్దాం. ఛా!
నర్స్ మేడం. తనని జాగ్రత్తగా చూసుకో. అలాగే మేడం. నేను మళ్ళీ వస్తాను. తనని అబ్జర్వ్ చేస్తూ ఉండు. సరే మేడం. డాక్టర్, అతని కండిషన్ ఎలా ఉంది? ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? అతని ప్రాణాలకేమీ ప్రమాదం లేదు మేడం. కాకపోతే ఇకపై అతను జీవితంలో లేవలేడు, నడవలేడు. తనంతట తానుగా ఏ పని చేసుకోలేడు. బతికినంతకాలం బెడ్ మీద అలా పడి ఉండాల్సిందే. ఎందుకంటే అతని వెన్నుముక్కకి బుల్లెట్ తగిలింది. రేపటికల్లా అతనికి స్పృహ వస్తుంది. అప్పుడు మీరు మాట్లాడొచ్చు. అలాగే డాక్టర్. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది యశోద. లక్కీగా వాడిని చావు నుంచి తప్పించావు. అలాగే వాడు లేవలేడు, నడవలేడు. చచ్చినట్టు ఎప్పటికీ మన దగ్గరే ఉంటాడు. వాడిని బెదిరించి వాడికి తెలిసే నిజాలన్నీ తెలుసుకోవచ్చు. నువ్వు చెప్పింది నిజమే హరి. అర్జున్కి నా గురించి ఖచ్చితంగా చాలా వివరాలు తెలుసుంటాయి. అర్జున్ స్పృహలోకి వస్తే చాలు. నాకెందుకో అర్జున్ దొరికితే నా బిడ్డ దగ్గరికి చేరుకునే ప్రయాణం సగం తగ్గినట్టు అనిపిస్తుంది. ఏంటి సుబ్బరాజ్ గారు, ఏమైంది? నాతో అర్జెంటుగా మాట్లాడాలన్నారు. యశోద, నేను నీకు ఒక నిజం చెప్పాలి. నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ నేను చేసింది మాత్రం నీకోసమే. నీకు ఏ కష్టం రాకూడదని, నువ్వు ఆనందంగా ఉండాలని మాత్రమే నేను ఈ పని చేశాను. ఒకవేళ నేను చేసింది తప్పైతే మాత్రం నన్ను క్షమించు. ఏం చేశారు సుబ్బరాజు? ఏమైంది? అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? అర్జున్ని షూట్ చేసింది ఎవరో కాదు యశోద, నేనే. ఏమంటున్నారు సుబ్బరాజ్? అవును యశోద, ఊర్మిళ నిన్ను గుర్తుపట్టిందని నువ్వు ఎప్పుడైతే దేవకికి ఫోన్ చేసి చెప్పావో అప్పుడు దేవకి చాలా టెన్షన్ పడిపోయింది. యశోదని ఎలాగైనా మనం కాపాడుకోవాలరా, అమాయకురాలు, మంచి అమ్మాయి, ఏదో ఒకటి చేయరా అన్నయ్య అని ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది. ఆ క్షణం నాకు నువ్వు తప్ప నా కళ్ళ ముందు అసలు ఎవరూ కనిపించలేదు యశోద. నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలనుకున్నాను. నీ చుట్టూ ఎంత ప్రమాదం పొంచి ఉందో తెలుసుకోవాలనుకుని ధైర్యం చేసి ఆ ఊర్మిళ ఇంటి పరిసరాల్లోకి వెళ్ళాను. అప్పుడే ఊర్మిళ ఇంట్లోకి వెళుతూ అర్జున్ కనిపించాడు. అతన్ని ఫాలో అయ్యాను. ఊర్మిళతో మాట్లాడుతూ ఉంటే విన్నాను. ఊర్మిళతో అర్జున్ చేతులు కలిపి నిన్ను ఎలాగైనా పెళ్లి చేసుకుని ఆ ఊర్మిళ ముందుకు తీసుకొచ్చి పడేస్తారని ఊర్మిళకి మాటిచ్చాడు. అదంతా విన్న తర్వాత నువ్వు ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నావో నాకు అర్థమైంది. నిన్ను ఎలాగైనా కాపాడాలనుకున్నాను. అర్జున్ బయటికి రాగానే వాడిని ఫాలో అయ్యాను. కేవలం డబ్బు కోసం నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్న ఆ దుర్మార్గుడు బ్రతకూడదనుకున్నాను. వాడు చనిపోతే ఊర్మిళ నుండి నీకు కొన్ని రోజులు ఏ ప్రమాదం ఉండదు అనుకున్నాను. వాడిని ఒకచోట కలిశాను. యశోద జోలికి వెళ్ళొద్దు, యశోదని ఏమి చేయొద్దని బ్రతిమలాడాను. అతను నా మాట వినలేదు. పైగా గన్ను తీసుకుని నా పాయింట్ బ్లాంక్లో పెట్టి నన్నే బెదిరించాడు. అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే వెంటనే అతని చేతిలో ఉన్న గన్ లాక్కుని అతన్నే షూట్ చేశాను. వాడు చచ్చాడో బ్రతుకాడో కూడా నాకు తెలియదే యశోదా. కానీ నేను చేసింది తప్పో ఒప్పో ఇప్పటికీ నాకే అర్థం కాలేదు. అందుకే ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి నీకే చెబుతున్నాను. అర్జున్ బ్రతికే ఉన్నాడు సుబ్బరాజు.
బ్రతికే ఉన్నాడా? అవును, అర్జున్ బ్రతికే ఉన్నాడు. అర్జున్ బ్రతకడం ఇప్పుడు మనకి చాలా అవసరం. అతన్ని బ్రతికించుకొని అతన్ని అప్రూవల్గా మారేలా చేద్దాం. ఇప్పుడు అర్జున్ గాడు బ్రతికితే నా గురించి యశోదకి పూర్తిగా చెప్పేస్తాడు. అలాగే ఊర్మిళ మేడంకి కూడా చెప్పేస్తాడు. వాడు బ్రతకూడదు. ఏం ఆలోచిస్తున్నావు సుబ్బరాజు? వాడికేమీ కాదు. రేపు స్పృహలోకి వస్తాడంట. వాడి వల్ల మనకి ప్రమాదం అని నువ్వు ఆలోచిస్తున్నావేమో, కానీ వాడిని అడ్డం పెట్టుకుని ఆ ఊర్మిళాన్ని అలాగే రామయ్య తండ్రి జానకమ్మల్ని కోర్టు బోనెక్కించాలనుకుంటున్నాను. అవునా యశోద? గుడ్. నీది చాలా మంచి ఆలోచన. అలా చేస్తే నీకు నీ కూతురు దక్కుతుంది. నువ్వు ఆనందంగా ఉంటావు. మీకు, మీ కుటుంబానికి నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నాకేదైనా అవుతుందేమోనని నువ్వే ప్రమాదంలోకి వెళ్ళి నన్ను ప్రమాదం నుంచి తప్పించాలనుకున్నావు. నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ సుబ్బరాజు. నువ్వు చేసిన సహాయం, చేస్తున్న సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకులే యశోద. నువ్వు ఆనందంగా ఉంటే అదే నాకు చాలు. ఏంటి యశోదా? ఇక్కడ రాజు నువ్వైతే మొండిదాన్ని నేను. ఇప్పటి నుండి కదా అసలైన ఆట ఉండేది. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఒక్కదాన్నే నిర్మించాను. ఎంతో మంది నన్ను తొక్కాలని చూస్తే వాళ్ళనే తొక్కుకుంటూ మెట్లుగా చేసుకొని ఎదుగుతూ వచ్చాను. కానీ నేను ఆఫ్టర్ ఆల్ ఆ యశోదను మాత్రం పట్టుకోలేకపోతున్నాను. దాని వెనుక 1000 మంది సైన్యం లేరు, కోట్ల ఆస్తి లేదు. ఒక్క నన్ను ఎదిరించాలనే ఆశ తప్ప. ఎవరైనా శత్రువుని దెబ్బతీయాలి అంటే వెన్నుపోటు పొడుస్తారు. కానీ ఇది మాత్రం నా పక్కనే ఉంటూ నా గురించి అన్నీ తెలుసుకుంటూ నా సామ్రాజ్యాన్ని పునాదులతో సహా కదిలించాలని చూస్తుంది. దీన్ని వదలకూడదు. ఇన్ని రోజులు దీన్ని పట్టుకోలేకపోయాను అంటే ఖచ్చితంగా అది దాని గొప్పతనం మాత్రం కాదు, నా చాతకానితనం మాత్రమే. నీరజకి నా గురించి తెలిసేలోపు ఆ యశోదని చంపేయాలి. నీరజ ముందు నేనొక దోషిలాగా నిలబడలేను. అంతకన్నా నేను భరించలేను. నీరజ బాగుండాలని ఎన్ని నేరాలకి ఘోరాలకి పాలు పడుతున్నాను. మమ్మీ, ఉదయం నుంచి చాలా టెన్షన్గా కనపడుతున్నావు. ఏమైనా ప్రాబ్లమా? ఆ ప్రాబ్లమా? ప్రాబ్లం ఏంటి నీరజ? నేను బాగానే ఉన్నాను. లేదు మమ్మీ, నువ్వు ఎప్పుడు ఇలా లేవు. ఈ మధ్య చాలా టెన్షన్ పడుతున్నావు. నీ మీద అటాక్లు జరుగుతున్నాయి. పోలీసులు ఇన్వాల్వ్ అవుతున్నారు. నీకంటూ ప్రైవేట్ మనుషులు ఎక్కువయ్యారు. అసలేం జరుగుతుంది మమ్మీ? నిజం చెప్పవా? నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? ఏంటి నీరజ, నువ్వు కూడా ఇలా మాట్లాడుతావు? నేను నీ దగ్గర ఏం దాస్తాను చెప్పమ్మా. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు. ఏం లేదు మమ్మీ, ఈరోజు సంజయ్ వెళ్ళిన పార్టీలో కూడా నీ గురించి అడిగారంట. అడిగిన వాళ్ళు మామూలు మనుషులయ్యుంటే నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. అడిగిన వాళ్ళు పోలీసులంట. అసలు
పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్తో నీకు పరిచయాలు ఎలా ఉంటున్నాయి మమ్మీ? ఎందుకుంటున్నాయి? నీరజకి అనుమానం రోజు రోజుకి ఎక్కువవుతుంది. వెంటనే ఆ అనుమానాన్ని తీసేయాలి. చూడు నీరజ, మనం కోటీశ్వరులం. సమాజంలో నేను చేసే మంచి పనుల వల్ల నేను అందరికీ తెలుస్తాను. సాయం చేసే వాళ్ళకి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వాటిని పరిష్కరించడానికి పోలీసులు టచ్లో ఉంటారు. అన్నిటికీ మించి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు నా ప్రాణవనే. నేను నీ దగ్గర ఏమి దాచను. నువ్వు పెళ్లి చేసుకుని దూరం వెళ్ళకూడదనే కదా సంజయ్ కుటుంబానికి 10 కోట్ల రూపాయలు డబ్బులిచ్చి మరి సంజయ్ని ఇల్లరికం తెచ్చుకున్నాం. ఏమో మమ్మీ, నేనిప్పుడు అడిగిన ప్రశ్నలన్నీ నావి కావు, కొన్ని మాత్రమే. మిగిలినవన్నీ సంజయ్ ప్రశ్నలు. నేను ఇప్పుడే మా ఊర్మిళ మేడంకి ఫోన్ చేస్తాను. నీ గురించి చెప్పేస్తాను యశోద. రేయ్ రేయ్, నా ఫోన్ ఇవ్వరా. నిన్ను ఇప్పుడే చంపేయాలనిపిస్తుంది అర్జున్. నేను నిన్ను కాపాడాలంటే నువ్వు నాకు నిజం చెప్పాలి. అడుగు యశోద. అసలు నా కడుపులో బిడ్డ ఎలా పెరిగింది? నా కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో చెప్పు.